రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాపట్ల మాజీ ఎంపీ నందికం సురేష్ ను హైదరాబాద్ లో మంగళగిరి పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నందికం సురేష్ ను అరెస్టు చేశారు. సురేష్ ముందస్తు బెయిల్ ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో సురేష్ అజ్ఞాతంలోకి పారిపోయారు. ఆయన హైదరాబాద్ లో ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు హైదరాబాద్ కు ప్రత్యేక బృందాలను పంపించి అరెస్టు చేశారు. నందికం సురేష్ ను గుంటూరు జిల్లాకు తరలించారు. ముందుగా ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ తర్వాత కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా గుంటూరు ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. నందికం సురేష్ ను హైదరాబాద్ లో మంగళగిరి పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నందికం సురేష్ ను అరెస్టు చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ బ్రాహ్మణి. బాపట్ల మాజీ ఎంపీ నందికం సురేష్ ను ఈ రోజు మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ అరెస్ట్ కారణము ఏంటంటే తెలుగుదేశం కార్యాలయంపై ఏదైతే కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వీళ్ళంతా ముద్దాయిలుగా ఉన్నారు. అయితే నిన్న సురేష్ పెట్టుకున్నటువంటి ముందస్తు బెయిల్ అయితే ఏదైతే ఉందో హైకోర్టు తిరస్కరించడంతో నిన్న ఉదయం ఆ విషయం తెలిసిన వెంటనే హైదరాబాద్ కి వెళ్లేందుకు ఆయన ప్రయత్నించినట్లుగా తెలిసింది. హైదరాబాద్ వెళ్లే ప్రయత్నంలో భాగంగా నర్సరావుపేటలో తన భార్యను కూడా కలిసినట్లుగా సమాచారం అంతా ఉంది. అయితే ఈ నేపథ్యంలో మంగళగిరి పోలీసులు అలర్ట్ అయి నిన్న ఆయన ఇంటికి వెళ్లారు, సురేష్ ఇంటికి వెళ్లారు. సురేష్ అక్కడ లేకపోవడంతో ఆయనకు సంబంధించి డీటెయిల్స్ అన్ని తీసుకునే ప్రయత్నంలో భాగంగా ఆయన రాత్రి హైదరాబాద్ కు చేరుకున్నట్లుగా మంగళగిరి రూరల్ పోలీసులు గమనించారు. అయితే రాత్రి మంగళగిరి పోలీసులు ఏదైతే ఉన్నారో ఇదంతా హైదరాబాద్ కు వెళ్లి సురేష్ ను అరెస్ట్ చేసినట్లుగా తెలిసింది. తెల్లవారుజామున ఆయన 7 గంటలకల్లా అంటే తెల్లవారుజామున అరెస్ట్ చేసినటువంటి పోలీసులు హైదరాబాద్ నుంచి మంగళగిరికి తరలించారు. ఈ నేపథ్యంలో సురేష్ మనకి కనిపిస్తా ఉన్నాయి విజువల్స్ లో చాలా ఈ కేసుని ఈజీగా తీసుకున్నట్లుగా కనిపిస్తా ఉంది. నవ్వుతూ పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళటం, తనతో పాటు తన భార్య కూడా ఉంది. మొత్తం మీదుగా గుంటూరు రూరల్ పోలీసులు ఎవరైతే ఉన్నారో, మంగళగిరి రూరల్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వీరంతా దాదాపుగా ఒక ప్లాన్ ప్రకారమే సురేష్ ని అరెస్ట్ చేసేందుకు ముందస్తుగా ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే సురేష్ కూడా హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా పోలీసులు కూడా గమనించినట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద సురేష్ తో పాటు ఇంకా చాలా మంది అంటే వైసీపీ పెద్దలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేసే పనిలో ఉన్నారు. ప్రధానంగా ఎమ్మెల్సీ చెందినటువంటి అప్పిరెడ్డి, అలాగే దేవినేని అవినాష్, తలసల రఘురాంతో పాటు మాజీ మంత్రి జోగి రమేష్ ని కూడా అరెస్ట్ చేస్తారనేటటువంటిది ఈ రోజు ప్రధానంగా కనిపిస్తుంది. రైట్ నరేంద్ర, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.